అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, ఇవాల్టి వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2026కి సంబంధించి ఎవరైతే ఈ 2026 ఇయర్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం అప్లై చేశారో వాళ్ళకు ఇప్పుడు ఈసారి ఎంత మార్క్స్ వస్తే ఎంతవరకు ర్యాంక్ రావచ్చు, అంటే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అఫీషియల్గా చెప్తాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంసెట్ అంటే వెబ్సైట్ ఒక అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళే అంటే అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేశారు. జేఎన్టీయూ హైదరాబాద్ అండ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు. సో వాళ్ళ అఫీషియల్ రిలీజ్ అయిన మార్క్స్ వర్సెస్ ర్యాంక్ యొక్క లిస్ట్ని మీ ముందుకు తీసుకొస్తాము. సో దానికన్నా ముందు మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వాళ్ళ మీద సెలెక్ట్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం మీకు సంబంధించి అంటే ఈ 2026కి సంబంధించి మీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూద్దాము. ఓకే, అంటే ఏ రోజు మీకు ఎగ్జామ్ ఉండబోతుంది. సో ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్టూడెంట్స్ కోసం మనకు మే 4th అండ్ 5th రోజున అంటే మండే అండ్ ట్యూస్డే రోజున మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఎవరైతే ఇంజనీరింగ్ కోసం అప్లై చేశారో వాళ్ళకు మే 9th నుంచి 11th వరకు. ఓకే, ఈ 3 days మీకు టైం ఇచ్చారు. ఈ 3 daysలో ఏదైనా 1 day మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 o'clock వరకు ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మన ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ చూడొచ్చు మీరు టాప్లో టీజీఈఏపీ సెట్ 2024, టీజీఈఏపీ సెట్ 2025 నార్మలైజ్డ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్గా వాళ్ళే రిలీజ్ చేశారు. ఓకే, సో ఫస్ట్ మనం 2024లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండే ఓకే అది మనం చూసుకుందాము. సో ఎవరికైతే ఇక్కడ 80 అండ్ అబోవ్ 80 మార్క్స్ వస్తాయో వాళ్ళ ర్యాంక్ ఇంజనీరింగ్లో 3706 వరకు రావచ్చు, అండ్ దానికన్నా బిలో కూడా రావచ్చు. అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో బిలో 4435 వరకు ర్యాంక్ మీకు రావచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా ఎవరికైతే 75 అండ్ అబోవ్ 75 మార్క్స్ వస్తాయో వాళ్ళకు ఇంజనీరింగ్లో 3707 నుంచి 5459, అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 4436 నుంచి 7012 వరకు మీకు ఇక్కడ ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కింద బాటంలో చూడండి, ఎవరికైతే 45 అండ్ అబోవ్ మార్క్స్ వస్తాయో వాళ్ళకు 53,971 నుంచి 1,02,397. ఓకే, ఇది అగ్రికల్చర్లో. అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్లో. అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో చూడండి 42,066 నుంచి 57,758 వరకు, ఇది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. ఓకే, నెక్స్ట్ 40 మార్క్స్ అండ్ అబోవ్ ఓకే ఎవరికైతే ఈ మార్క్స్ వస్తాయో వాళ్ళకు ఇంజనీరింగ్లో 1,02,398 నుంచి 1,64,862 వరకు మీకు ఇక్కడ ర్యాంక్ రావచ్చు. అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి 57,759 నుంచి 73,390 వరకు మీకు ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి టాప్ బెస్ట్ కాలేజెస్ మీకు వస్తాయి. ఓకే, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో మీకు ఇక్కడ సీట్స్ రావడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే బిలో ర్యాంక్ వస్తాయో వాళ్ళకు మీడియం అంటే మోడరేట్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో మీకు ఇక్కడ సీట్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 2025లో కూడా సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓకే, మీరు ఇక్కడ చూసుకోండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకా బెటర్ మీకు. ఓకే, సో ఈ విధంగా దీన్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ మనకు 2026 ఇయర్లో కూడా ఇదే సేమ్ మనకు ఇక్కడ కట్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇదే ఎగ్జాక్ట్గా ఉంటుంది, కానీ దీంట్లో కొన్ని మార్క్స్ ఇటు అవుతాయి. ఓకే, అంటే కొన్ని ర్యాంక్స్ కింద మీద అవుతాయి, అయినా కానీ సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకు ఇక్కడ ర్యాంక్స్ అనేవి మీకు కేటాయించడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అదేవిధంగా ఎంసెట్ గురించి ఏమైనా మీకు క్లారిటీ కావాలంటే ఈ స్క్రీన్ పైన నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. తప్పకుండా మన టీం మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఉన్న అన్ని డౌట్స్ని సాల్వ్ చేస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా తెలంగాణ ఎంసెట్ అండ్ ఎప్సెట్ ఎవరికైతే మనకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలో మీకు
మన వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తాము. ఓకే, ఆ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకు సపరేట్ ఇక్కడ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాము. అండ్ అదేవిధంగా కొంతమంది ఇక్కడ రీల్స్కి అండ్ బానిసయ్యారు, అంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాస్. ఓకే, ఈ విధంగా వాళ్ళు చూస్తున్నారు. సో మీకోసం మేము ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ కూడా రిలీజ్ చేశాము, లాంచ్ చేశాము. సో ఇది మన అకాడమీ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్. దీన్ని కూడా మీరు ఫాలో చేసి పెట్టండి. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్. ఓకే, ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.